నాబార్డు గురించి మనం తెలుసుకుందాం. నాబార్డ్ 1982 జూలై 12న నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. మరొకసారి గమనించండి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ముఖ్యంగా భారతదేశంలో నాబార్డ్ అనేటటువంటి దానిని ముఖ్యంగా వ్యవసాయ రంగానికి రుణాలు అందించడానికి, భారత గ్రామీణ వ్యవసాయ పరపతిలో ఒక శిఖరాగ్ర సంస్థగా నాబార్డును ఏర్పాటు చేయడం జరిగింది. నాబార్డు కంటే ముందే 1963 సంవత్సరంలో మరి ప్రత్యేకంగా ఏఆర్డిసిని ఏర్పాటు చేయడం జరిగింది, అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మరి ఏఆర్డిసిని విలీనం చేస్తూ ప్రత్యేకంగా నాబార్డుని మరి స్థాపించడం జరిగింది. ముఖ్యంగా నాబార్డుని శివరామన్ కమిటీ సూచన మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. భారత వ్యవసాయ రంగంలో రుణాలను అందించే ఒక శిఖరాగ్ర సంస్థగా కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్బీఐలు రెండు కలిసి మరి నాబార్డును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నాబార్డు భారతదేశంలో వ్యవసాయ రంగానికి మాత్రమే రుణాలను అందిస్తుంది. వ్యవసాయ రంగానికి రుణాలను అందించే శిఖరాగ్ర సంస్థ ఏది, అపెక్స్ బ్యాంక్ ఏది అని అంటే నాబార్డ్. ఎట్టి పరిస్థితిలో నాబార్డు రైతులకు నేరుగా రుణాలు ఇవ్వదు. నాబార్డు బ్యాంకులకు ఇస్తే బ్యాంకులు రైతులకు రుణాలను అందచేస్తాయి. కాబట్టి గుర్తుంచుకోండి, భారతదేశంలో నాబార్డుని 1982 జూలై 12న 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రత్యేకంగా శివరామన్ కమిటీ సూచన మేరకు ఏఆర్డిసిని విలీనం చేస్తూ నాబార్డ్ అనే ఒక అత్యున్నతమైనటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వ్యవసాయ రంగానికి అన్ని రకాల రుణాలను అందిస్తుంది. ఎట్టి పరిస్థితిలో రైతులకు నేరుగా రుణాలు ఇవ్వదు, ప్రత్యేకంగా బ్యాంకులకు ఇస్తుంది. బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వటం జరుగుతుంది. భారతదేశంలో రుణాలు అందించడంలో అత్యున్నత సంస్థగా